తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో అల్లు అర్జున్ విషయంలో తను ఒక్కరోజు జైలుకి వెళ్ళినందుకు సినీ పరిశ్రమ దాదాపుగా 50% అక్కడ అటెండ్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, కమెడియన్లు ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ని పరామర్శించడానికి రావడం, తర్వాత సీన్ కట్ చేసే నెక్స్ట్ డే అసెంబ్లీలో అల్లు అర్జున్ తో పాటు రెడ్డి గారు ఒక్కసారిగా సినీ పరిశ్రమకి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. తీరా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అలాగే సినీ పరిశ్రమ విషయంలో కూడా ఏ ఒక్క హీరో కూడా దానిపైన కామెంట్ చేయడం కావచ్చు, ట్వీట్ పెట్టడం కావచ్చు, నోరు మెదపడం లేదు. సో మరి రేవంత్ రెడ్డి చేసింది కరెక్టేనా? మళ్ళీ దీని వెనక ఇంకేమైనా కోణాలు ఉన్నాయని చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇంకెవరైనా ఎదిరించి ఇంకెవరన్నా టంగ్ స్లిప్ అయ్యారనుకోండి, నెక్స్ట్ ప్రభుత్వానికి అలాగే సినిమా పరిశ్రమ అనేది ఒక బిజినెస్ సంబంధించింది. సో డెఫినెట్ గా వాళ్ళిద్దరు సహాయ సహకారాలు ఉంటే తప్పించి అటు వాళ్ళు ఏ పని చెయ్యలేరు. ఎందుకంటే నెక్స్ట్ స్టార్టింగ్ టికెట్లు రేట్లు పెరుగుకోవాలన్నా, తర్వాత షూటింగ్స్ విషయంలో కావచ్చు, తర్వాత థియేటర్స్ విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కూడా ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద స్థాయి వరకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో ఎవరైనా నోరు జారితే మాత్రం డెఫినెట్ గా మళ్ళీ ఫ్యూచర్ లో, ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ 2014 నుంచి ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి రాగానే హైడ్రా పేరుతోటి హైడ్రా విషయంలో అక్కడ కూల్చేయడం అనేది జరిగింది. అప్పటికే సగం భయం పుట్టుకుంది. తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ అయితే ఏంటి, ఇంకెవరైతే ఏంటి అని చెప్పేసి చట్టం దృష్టిలో అందరు సమానమే అని అల్లు అర్జున్ ని కూడా ఇప్పుడు కేసు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. రేపు మళ్ళీ మాకు ఆ పరిస్థితి ఎక్కడ వస్తుందని ఈ విషయంలో మాత్రం సినిమా పరిశ్రమకు సంబంధించిన కీలక నేతలు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. మరి చూడాలి. అంటే గతంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు మాత్రమే తగ్గించడం అనేది జరిగింది. దాంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇట్లా సినీ పరిశ్రమను తొక్కేస్తున్నారు, అదే రకరకాలుగా మాట్లాడారు. ఇక్కడ మాత్రం ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు చావు బతుకులో ఉన్నాడు కాబట్టి ఈ డిసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. మరి ఈవెన్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సంక్రాంతికి కీలక అంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. మరి చూడాలి. దీనిపైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.